ఆర్టిజన్ కార్మికుల రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఆర్టిజన్ అపాయింట్మెంట్ అయ్యి ఈ రోజుతోనే 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. కానీ వాళ్ళ యొక్క జీవితాల్లో మాత్రం మార్పు మాత్రం రాలేదు. మరి ఈరోజు మారుమూల ప్రాంతంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు ఇస్తున్నారంటే ఆర్టిజన్ కార్మికుల పాత్ర ఎంతో ఉంది. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 2 డిస్కంలలో కానీ ట్రాన్స్కోలో కానీ సుమారు 12-13 వేల మంది ఇలా సబ్స్టేషన్లో సుదూర ప్రాంతాల్లో సౌకర్యాలు లేకున్నా కానీ ఈరోజు వాళ్ళు నిరంతర విద్యుత్ వెలుగులకు ముఖ్య కారకులు. మరి ముఖ్యంగా ఈరోజు వాళ్ళ సమస్య ఏంటిదంటే ఆర్టిజన్ అనే ఒక నామకరణం చేసి మరి ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి బేసిక్ పే కాకుండా ఒక కొత్త బేసిక్ పేని సృష్టించి వాళ్ళకు కొత్త సర్వీస్ రూల్స్ని సృష్టించి స్టాండింగ్ ఆర్డర్స్ అని తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వం, మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వం మీద కూడా మేము పలు దఫాల ఉద్యమాలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఈ ప్రభుత్వానికి కూడా సుమారు 18 నెలల నుంచి ఈ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను విన్నవించడం జరిగింది. పెద్దలు సంజయ్ రెడ్డి గారు ఆల్ ఇండియా ఏఎన్టీసీ అధ్యక్షుల వారిని కూడా తీసుకెళ్లి కార్మికుల సమస్యలను ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించమని, అదేవిధంగా ఒకే సంస్థ లోపల ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని, మరి ఆ విధంగా చట్టపరంగా కూడా అది కరెక్ట్ అని చెప్పడం జరిగింది. తప్పకుండా అతి త్వరలో మరి ఆల్ సిఎంఈస్తోని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ ఆర్టిజన్ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మరి ఈరోజు ఆర్టిజన్ కార్మికుల సమావేశంలో మరి జరగబోయే కార్యక్రమం మరి ఏ విధంగా మరి ఆర్టిజన్ కార్మికులు ప్రభుత్వ దృష్టికి వస్తాయో ఒక నిర్ణయం తీసుకోవడానికి, అవసరమైతే సమ్మె కూడా చేయడానికి వెనకాడే సమస్య లేదు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే స్పందించి మరి ఆర్టిజన్ కార్మికులకు న్యాయమైనటువంటి సర్వీస్ రూల్స్ ఏపీఎస్సీ రూల్స్ ఇస్తే వీళ్ళందరూ కూడా కన్వర్షన్ కావడానికి అవకాశం ఉంటుంది విద్యా అర్హతలను బట్టి. మరి తప్పకుండా ఆ ప్రభుత్వం ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలి. మరి తప్పకుండా ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు తక్షణమే స్పందించి మరి ఐఎన్టీసీ రోడ్డు మీద పడితే మరి ప్రభుత్వానికి కూడా మంచి పేరు రాదు. మరి జరగబోయే ఎన్నికల్లో కూడా ఇది పాత్ర పోషిస్తుంది. మరి తప్పకుండా ఎప్పటికైనా ప్రభుత్వం యాజమాన్యాలు తక్షణమే స్పందించి ఆర్టిజన్ కార్మికుల గ్రేడ్ చేంజ్ కానీ ఏపీఎస్సీ రూల్స్ ఇప్పించడంలో కానీ అదేవిధంగా కన్వర్షన్ ఇప్పించడంలో కూడా తగిన పాత్ర పోషించాలని, తక్షణమే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి. లేని ఏడల తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించి మరి సమ్మె నోటీస్ ఇవ్వడానికి కూడా యాజమాన్యానికి వెనుకాడేది లేదు. మరి ఇప్పటికే ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించి 23,000 మంది జీవితాల్లో వెలుగులు నింపాలని మరి ముఖ్యమంత్రి గారిని మరి అదేవిధంగా మరి ఏదైతే విద్యుత్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారిని కూడా కోరడం జరుగుతున్నది మీ ద్వారా. మరి తప్పకుండా తక్షణమే స్పందించి ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించినప్పుడు ఇండస్ట్రీలో ప్రశాంతత అనేది తప్పకుండా ఉంటుంది. ఇలా ఐఎన్టీసీ అంటే ఒక డిసిప్లిన్ ఆర్గనైజేషన్. భారతదేశ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఏదంటే అది ఐఎన్టీసీ. 4 కోట్ల మంది మెంబర్షిప్ ఉన్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్నటువంటి సంఘం. 70 సంవత్సరాల నుంచి ఈ విద్యుత్ సంస్థలో అనేక విజయాలను సాధించినటువంటి ఐఎన్టీసీ. మరి తప్పకుండా 1కి 10 సార్లు యాజమాన్యం దగ్గరికి ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నాం. మరొకసారి సంజయ్ రెడ్డి గారిని ఆల్ ఇండియా ఐఎన్టీసీ గారిని తీసుకెళ్లి ఈ సమస్యల మీద కనుక తక్షణమే స్పందించకపోతే మాత్రం తప్పకుండా కార్మిక సంఘంగా మా హక్కుల కోసం మేము రోడ్డు మీద పడే పరిస్థితి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ తీసుకురావద్దని మీ ద్వారా తెలియజేసుకున్నాం.